బ్రేకింగ్ న్యూస్. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నట్లు ఒక నెరేటివ్ను కేటీఆర్ తయారు చేశారు. కాగా ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం బీఆర్ఎస్కు చావు దెబ్బ. దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి వెళ్ళింది. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నాయకులు పార్టీని వీడారు. స్థానిక స్థాయిలో కేడర్లో నిరుత్సాహం కనిపించింది. ఇక అధికారంలో లేని పార్టీ ఎదుర్కొనే సాధారణ సమస్యలన్నీ వీఆర్ఎస్ కూడా ఎదుర్కొంటుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, కొన్ని ప్రజా సమస్యలపై ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు, కొన్ని వర్గాల్లో వ్యక్తమైన అసంతృప్తి వంటి అంశాలను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. రాజకీయాల్లో సంఖ్యలకు ప్రాధాన్యం ఉంటుంది. ఒక నాయకుడు మేము గెలుస్తామని చెప్పడం ఒకటి, ఖచ్చితంగా 74 సీట్లు అని చెప్పడం మరో విషయం. ఈ సంఖ్య ద్వారా కేటీఆర్ 2 సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటిది, పార్టీ వద్ద అంతర్గత సర్వేలు ఉన్నాయనే భావన కల్పించడం. బీఆర్ఎస్ కేడర్లో ఆత్మవిశ్వాసం నింపే వ్యూహంలో భాగం. ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఇప్పుడే ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 78 సీట్లు వస్తాయనే వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యను కేవలం ఒక అంచనా లేదా పార్టీ నాయకుడి ధీమాగా చూడలేం. దీనిలో రాజకీయ సందేశం ఉంది, కేడర్కు సంకేతం ఉంది, ప్రత్యర్థులకు హెచ్చరిక ఉంది. అలాగే రాబోయే ఎన్నికల కోసం పార్టీ అనుసరించబోయే వ్యూహానికి ఇది ఒక ముందు మాటగా కూడా కనిపిస్తోంది. అయితే నిజంగానే బీఆర్ఎస్ బలంగా పుంజుకుందా, లేక ఇది రాజకీయ మానసిక యుద్ధంలో భాగమా? ఈ అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో బీఆర్ఎస్ కేడర్లో గెలుపు సాధ్యమే అనే మానసిక వాతావరణాన్ని సృష్టించడం కోసం కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. రాజకీయాల్లో సైకలాజికల్ గేమ్ ఉంటుంది. మానసిక ఆధిక్యం చాలా కీలకం. గెలిచే అవకాశం ఉందనే నమ్మకం ఉంటే కేడర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. నాయకులు పార్టీని విడిచిపెట్టకుండా ఉంటారు. అసంతృప్తి కూడా కొంతవరకు తగ్గుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. హామీల అమలు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాలు, వ్యవసాయం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిరంతరం ప్రశ్నిస్తుంటాయి. బీఆర్ఎస్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. రైతు సమస్యలు, సాగునీరు, విద్యుత్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. అయితే విమర్శలు చేయడం ఒక విషయం, అవి ఓట్లుగా మారడం మరో విషయం. ప్రస్తుతం ప్రభుత్వంపై కొంత అసంతృప్తి ఉందనే చర్చలు వినిపిస్తున్నప్పటికీ అది ఎంత మేరకు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం కలిగిన పార్టీ, కానీ అది బలహీనంగా ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునరుద్ధరించే వ్యవహారం ప్రకటనలు, ప్రసంగాలకు పరిమితం అవుతోంది. అధికారంలో లేకపోయినా పార్టీ కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో చురుకుగా ఉన్నారు. గ్రామీణ తెలంగాణలో బీఆర్ఎస్కు ఇంకా గణనీయమైన ఓటు బ్యాంకు ఉందని రాజకీయ పరిశీలకుల భావన. ఈ భావన వెనుక కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్, ఆయన నాయకత్వపు భావోద్వేగం ఉన్నాయి. కేసీఆర్ వ్యక్తిగత ప్రజాదరణ, కేటీఆర్ చురుకైన ప్రచారం, హరీష్ రావు వంటి నాయకుల రాజకీయ అనుభవం పార్టీకి ఇప్పటికీ ప్రధాన బలాలు. బీఆర్ఎస్కు అవకాశాలు ఉన్నట్లే సవాళ్లు కూడా ఉన్నాయి. అధికారంలో లేకపోవడం వల్ల వనరుల పరంగా పార్టీ ఒత్తిడిని ఎదుర్కొంటుంది.
కొంతమంది నాయకులు ఇతర పార్టీల్లో చేరడం, కొన్ని ప్రాంతాల్లో సంస్థాగత బలహీనతలు, కొత్త రాజకీయ సమీకరణాలు కూడా పార్టీకి సవాళ్లుగా మారవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలులో వేగం పెంచితే రాజకీయ పరిస్థితులు బలాబలాలు తారుమారవుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పాలనను ప్రజల్లో బలంగా నిలబెట్టగలిగితే బీఆర్ఎస్ ఆశలు గల్లంతు కానున్నాయి. రైతు సంక్షేమం, మహిళా పథకాలు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వంటి రంగాల్లో ప్రభుత్వం ఫలితాలు చూపగలిగితే అధికార వ్యతిరేకత ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. కేవలం కాంగ్రెస్ వైఫల్యంపై మాత్రమే బీఆర్ఎస్ విజయం ఆధారపడదు. ప్రత్యామ్నాయంగా ప్రజలను బీఆర్ఎస్ ఎంతవరకు ఒప్పించగలదనేది అంతే కీలకం. తెలంగాణ రాజకీయాలు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీని పూర్తిగా పక్కన పెట్టలేం. ఉత్తర తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాలు, యువతలో కొంత మద్దతు వంటి అంశాలు బీజేపీకి ఉన్నాయి. త్రిముఖ పోటీ చోటు చేసుకుంటే ఫలితాలపై ప్రభావం ఉండొచ్చు. ముఖ్యంగా ఓట్ల చీలిక అనేక నియోజకవర్గాల్లో విజేతను నిర్ణయించే అంశంగా మారవచ్చు. కేటీఆర్ వ్యాఖ్యను రాజకీయ కమ్యూనికేషన్ కోణంలో చూస్తే 3 ప్రధాన లక్ష్యాలు కనిపిస్తాయి. మొదటిది కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, రెండోది పార్టీని విడిచిపోవాలని ఆలోచిస్తున్న నాయకులకు పార్టీ తిరిగి వస్తోంది అనే సంకేతం ఇవ్వడం. ఇక మూడోది కాంగ్రెస్ పై రాజకీయ ఒత్తిడి పెంచడం. ఇది ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందే మానసిక ఆధిక్యం సాధించే ప్రయత్నం. చివరికి ఎన్నికల్లో గెలిపించేది ప్రకటనలు కాదు, ప్రజల ఓట్లు. ఆ సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుల పరిస్థితి, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, నాయకత్వంపై ప్రజల అభిప్రాయం, స్థానిక అభ్యర్థుల బలం వంటి అనేక అంశాలు కలిసి ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇప్పటి రాజకీయ వాతావరణం ఎన్నికల నాటికి మారే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అంచనాలు పూర్తిగా మారిపోవచ్చు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓటమి పాలవుతామని బీఆర్ఎస్ నాయకత్వం ఊహించలేదు. తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు. పోలింగ్కు కొన్ని రోజుల ముందే కాంగ్రెస్ గెలుపు గురించి రేవంత్ రెడ్డి సరిగ్గా అంచనా వేయగలిగారు. దానికి అనుగుణంగా వేగంగా పావులు కదిపారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార సరళి, సరుకు, సరంజామా వరకు మొత్తం ఒంటి చేత్తో కథ నడిపించారు. బీఆర్ఎస్ను తోసి పారేసి అధికారం కైవసం చేసుకున్నారు.